రీసెంట్‌గా ఒక క్లయింట్ అండి, కెనడాది. వాళ్ళ నేను అంటే గూగుల్ ఎర్త్ ప్రో నుంచి చూసింది ఒక డైరెక్షన్. ఆ! వాళ్ళకి సెంటర్ పాయింట్ మార్క్ చేసి ఇచ్చాను. అక్కడ చూసి మీరు నాకు ఎంట్రన్స్ ఏ డైరెక్షన్‌లో ఉందో చెప్పండని. హ్మ్. కానీ వాళ్ళు అది క్లియర్‌గా చెప్పలేకపోయారు. మా గూగుల్ అంటే మా ఇది యాపిల్ కంపాసే రాంగ్ కాబోలండి అందుకోసం. యాపిల్ కంపాస్ రాంగ్ కాదు. వాళ్ళు ఏ డైరెక్షన్‌లో వాళ్ళు చూస్తున్నారు ఆ యాంగిల్ రాంగ్ అది. సో, అలా కూడా ఓకే. అంటే ఉండొచ్చు. మనం పట్టుకున్న దాన్ని బట్టి అది చూపిస్తది గదా మేడం. అట్లా అది గాదా? చూపిస్తుంటే మనం ఎక్కడ సెంటర్ పాయింట్‌లో నిలబడ్డామో లేదో, ఓహోహోహో! లేకపోతే మనం ఏ యాంగిల్‌తో టెస్ట్ చేస్తున్నామో, ఎలాగ మనం చూస్తున్నామో వాటి మీద అచ్చచ్చ! అది ఎక్స్‌పీరియన్స్ బట్టి వస్తుంది. రెండోది కంపాస్ ఆహ్, అది మన కన్‌స్ట్రక్షన్‌లో చాలా ఐరన్ యూజ్ చేస్తాం. అవును. రైట్? అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఓహ్! మీకు అక్యురేట్ రీడింగ్ రాదు. అమ్మా! ఇది చాలా సో పెద్ద డేంజర్. ఆ! రైట్. అందుకోసం మీకెప్పుడూ అక్యురేట్ రీడింగ్ రాదు. మీకు అచ్చా! అరౌండ్ 95% అక్యురసీ ఉంటుంది. కానీ ఓకే. 100% ఉండదు. హ్మ్. అందుకోసం మేము గూగుల్ ఎర్త్ ప్రో అని ఒక సాఫ్ట్‌వేర్ నుంచి అది ప్రాపర్‌గా అక్యురేట్‌గా రీడింగ్స్ తీస్తాం. సూపర్బ్ అండి. రైట్. మంచి విషయం జెప్పారు. అండ్ ఇంకొకటండి, లేడీస్ ఆరోగ్య సమస్యలు. హ్మ్. అంటే హ్మ్. కిచెన్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే లేడీస్‌కి ఆరోగ్య సమస్యలొస్తాయి? ఆరోగ్య సమస్యలంటే బీపీ అయినా ఎక్కువ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవ్వచ్చు, యెస్. లేకపోతే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అవును. యూజువల్లీ విమెన్‌కి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా రావు తక్కువ తక్కువ. ఉంటుంది అవును. కంపారిటివ్‌లీ. సో, వాళ్ళకి హార్ట్ ఫైనాన్స్ ప్రాబ్లమ్ లేకపోవడం వల్ల మేడం? వాళ్ళ హార్ట్‌ని చాలా పదిలంగా ఉంచుకోవాలి. రైట్. సో, ఓకే. థట్ ఈస్ ద థింగ్. సో, ఇవన్నీ వాటికి మెయిన్ సౌత్ ఈస్ట్‌లో మనకి వాటర్ ఎలిమెంట్ చెప్పాను కదా! అవునండి. సౌత్ ఈస్ట్ అంటే 123 నుంచి 147 డిగ్రీ మధ్యలో మనకి ట్యాప్ ఉన్నా, లేకపోతే వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నా, బ్లాక్ కలర్ ప్లాట్‌ఫార్మ్ ఉన్నా, లేకపోతే ఏదైనా బ్లాక్ ఇన్‌స్ట్రుమెంట్ అక్కడ టూల్ ఏదైనా పెట్టినా, ఇలాంటివన్నీ సమస్యలు వస్తాయి కిచెన్‌లో. యూజువల్‌గా బ్లాక్ ప్లాట్‌ఫార్మే ఉంటది కదా మేడం. అదే నేను చెప్పాను కదా! ఆ! బ్లాక్ ప్లాట్‌ఫార్మ్ ఉంటే మనకి కలర్ మార్చాలి. ఎందుకంటే బ్లాక్, బ్లూ, గ్రే వాటర్ కలర్స్. ఓకే. వాటర్ కలర్స్ ఉంటే ఫైర్ సో, జోన్‌లో అది ఆగ్నేయంలో మళ్ళా ఉండకూడదు. ఫైర్ ఉండకూడదది. ఉండకూడదు. ఓహ్ ఆగ్నేయంలో. మై గాడ్! అది. సో, దాని మీద మళ్ళీ షీట్స్ కొన్ని వేసుకోవాలి. యెస్. లేపోతే మీరు అంటే మీ ఓన్ హౌసు ఆ! పర్లేదు చేంజ్ చేసుకోగలం అంటే అది అది ప్లాట్‌ఫార్మ్ మార్చుకోవచ్చు. ఓకే. ఓకే. రైట్. మేడం ఇంకొందరికి ఎప్పుడు హైపర్ టెన్షన్‌తో బాధపడుతుంటారు కదా మేడం. హ్మ్. వాళ్ళేమన్నా మార్పులు చేసుకోవాలా ఇంట్లో? అంటే వాళ్ళకి ఆ కాన్సంట్రేషన్ ఉండదు. ఎప్పుడు టెన్షన్‌గా ఉంటారు. హైపర్‌టెన్షన్ రీజన్స్ కొన్నున్నాయండి. ఆ! మెయిన్‌గా నార్త్ ఈస్ట్‌లో కిచెన్ ఉండడం వల్ల మనుషులకి హైపర్‌టెన్షన్ ఎక్కువ. వన్ ఆఫ్ ద రీజన్. రైట్. ఎన్నో రీజన్స్ అంటే ఓకే. ప్రతి రీజను, ప్రతి కేస్ ఇన్నేళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో కూడా ప్రతి కేస్ ఒక యూనిక్ కేసే నాకు. అచ్చా! ఓకే. వాళ్ళ పడుతున్న సమస్యలు సో, వాళ్ళ ఇంట్లో కామన్‌గా అంటూ ఏముండదు వాస్తు. కామన్‌గా కొన్ని ఉంటాయి. కానీ కేస్ టు కేస్ ప్రతీదీ డిఫర్ అవుతుంది. ఓకే. ఇది వాళ్ళ జాతకంతో కూడా ముడిపడి ఉంటదా అండి ఏమన్నా? చాలా, అవునా? చాలా ఉంటుంది. ఓహ్! అంటే చాలామంది అడుగుతారండి. ఆహ్, మాకు నార్త్‌లో టాయిలెట్ ఉండడం వల్ల మాకు జాబ్ పోయింది. లేకపోతే జాబ్‌లో సరిగ్గా అవ్వట్లేదని మీరు చెప్పారు కదా! మా ఫ్లాట్‌లో అందరికీ నార్త్‌లోనే ఉంది కదా! ఆ వింగ్‌లో అందరికీ నార్త్‌లోనే ఉంది కదా! ఆ! మరి ఎందుకు అవుతోంది? అందరికీ ఓకే. ఎందుకు రావట్లేదు? మంచి నాకే వాలిడ్ ప్రశ్న. ఎందుకొచ్చింది అంతే అని. గదా! సూపర్ రైట్. ప్రశ్న. అలాంటప్పుడు మన హారోస్కోప్ చూస్తాం. ఓకే. సపోజ్ అంటే వాళ్ళందరికీ మర్కరీ స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. బుధుడు స్ట్రాంగ్‌గా ఉండొచ్చు వాళ్ళ హారోస్కోప్‌లో. అందుకోసం వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు. ఓకే. కానీ మన ప్లానెటరీ పొజిషన్స్ ఎలా మారుతూ ఉంటాయో, నా ప్లానెటరీ పొజిషన్‌లో మర్కరీ కొంచెం వీక్ హౌస్‌లో వెళ్ళినా, యాంటీ హౌస్‌లో వెళ్ళినా, హ్మ్. నాకు ఈ ఎఫెక్ట్ ఎక్కువ కనిపించొచ్చు. ఓకే. దెన్ వాస్తు ఎనర్జీస్ నా మీద ఎక్కువ వర్క్ అవుతుంది. ఎందుకంటే నా ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడే వీక్‌లో ఉంది. ఓకే. సో, అవి కూడా ఉంటాయి. అట్లాగే పిల్లలు చదువుకోవడానికి మారం జేయడం గానీ, సరిగ్గా కాన్సంట్రేట్ చేయకపోవడం గానీ జరుగుతది గదా! ప్రతి ఇంట్లో ఉండే పెద్ద సమస్య ఇది. హ్మ్. సో, వాళ్ళ స్టడీ రూమ్‌లో ఏమన్నా మార్పులు జేస్తే పిల్లలు సెట్ అయ్యే ఛాన్స్ ఉంటదా అండి? ఆ! అవునండి. చాలా మంచి క్వెషన్ అది. హ్మ్. పిల్లలకి ఫస్ట్ మనం కనుక్కోవాలి వాళ్ళకి అభిరుచి దేంట్లో ఉందో, వాళ్ళు ఏం అవుతారో. ఓకే. వాళ్ళకి సపోజ్ ఆర్ట్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే బలవంతంగా మనం సైన్స్‌లో తోసామనుకోండి, వాళ్ళకి అంటే ఇంట్రెస్ట్ కాదండి, ఉండదు, నా చదవరు. చిన్నప్పటి కల మరి డాక్టర్ అవ్వాలని. హ్మ్. మా వాడినో, మా అమ్మని డాక్టర్‌ని చేయాలి గదండీ! కానీ వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉందో అది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా! ఓకే. అది తెలుసుకున్నాక వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళని యాక్చువల్లీ వాళ్ళ ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేయడం ఇంటి రూమ్‌ది. అది కాక దేర్ ఈస్ ఎ డైరెక్షన్ అండి. ఓకే. వెస్ట్, సౌత్ వెస్ట్. అంటే సౌత్ వెస్ట్‌కి, వెస్ట్‌కి మధ్యగా ఉన్న ప్లేస్ అది. ఓకే. వెస్ట్, సౌత్ వెస్ట్‌లో కూర్చుంటే వాళ్ళు కాన్సంట్రేట్ ఎక్కువ చేయగలరు. అచ్చా! ఇది ఎడ్యుకేషన్ జోన్ అంటాం. వాళ్ళు కాన్సంట్రేట్ ఎక్కువ చేయగలరు. ఓహ్! అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న
సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలంటే ఈ డైరెక్షన్లో కానీ వాళ్ళ స్టడీ టేబుల్ అయినా వాళ్ళ రూమ్ అయినా ఉంటే వాళ్ళు ఎక్కువ టైం ఈ జోన్లో స్పెండ్ చేస్తే ఆ ఎనర్జీస్ వాళ్ళ మీద యాక్ట్ చేసి వాళ్ళకి అది పాజిటివ్గా మారుతుంది. రైట్. కొందరికి ఒకటే సమస్య రిపీట్ అవుతూ ఉంటుంది కదా మేడం. ఏదో హెల్త్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఫైనాన్స్ ఇష్యూ కావచ్చు, ఏదో ఒక ఇష్యూ వాళ్ళకి రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి దాన్ని ఎట్లా వాళ్ళ బ్లాకేజ్ ఎట్లా గుర్తుపడతారు మీరు ఆ ఇంట్లో కానీ? అంటే ఒక సమస్య రిపీటెడ్గా అవుతోంది అంటే డెఫినెట్గా అది ఏదైనా మేజర్ ఉంటుంది. అంటే సపోజ్ అన్నారనుకో, మాకు అప్పులు చాలా ఇంక్రీజ్ అవుతోందండి, ఒక లోన్ క్లియర్ చేసిన వెంటనే ఇంకో లోన్ వస్తుంది. లోన్స్ ఎక్కువ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ నార్త్లో బరువు ఉండడం, నార్త్లో బరువు, స్టోరేజ్. ఓకే. ఒక చెప్తానండి, ఒక అంటే ఇన్సిడెంట్, అంటే ఆయన కేస్ స్టడీ అది. ఒక క్లయింట్, వాళ్ళు అంటే ఇద్దరు బిజినెస్ పీపులే, వైఫ్ అండ్ హస్బెండ్, చాలా బాగా బిజినెస్ చేసేవారు. వాళ్ళు డూప్లెక్స్ ఇల్లు కట్టించుకుని దానికి మూవ్ అయ్యారు. మూవ్ అయిన 1-2 years తర్వాత నాకు కాల్ చేశారు. మేము ఇప్పుడు మూవ్ అయిన దగ్గర నుంచి మాకు ఫైనాన్సెస్ ఏం లేదు, ఇంకా అంటే బిజినెస్ పరంగా లోన్స్ అలా చేస్తూనే ఉన్నాం, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే, ఏం చెయ్యాలి అని. సో దానికి సొల్యూషన్ ఏంటి, వాళ్ళకి ఏం తీరా వెళ్ళి చూస్తే తెలిసింది, నార్త్లో వాళ్ళకి స్టేర్ కేస్ ఉంది, అంటే నార్త్లో వాళ్ళకి బరువు ఉంది. ఆ స్టేర్ కేస్ కిందని వాళ్ళు షూ ర్యాక్ పెట్టారు. నార్త్ మనకి ఆపర్చునిటీ డైరెక్షన్, అక్కడ షూ ర్యాక్ పెడితే అది షూ ర్యాక్ ఏంటి, షూ ర్యాక్స్ లో మనం బయట నడిచిన షూస్ అన్ని పెడతాం. అంటే లాట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీస్ ఆర్ దేర్. ఆ నెగటివ్ ఎనర్జీస్ నార్త్ ఎక్కడి నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తుందో అక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఉంటే ఏమవుతుంది, మనకి ఆ ఎనర్జీస్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు, మనకి ఆ ఆపర్చునిటీస్ రావద్దు, బ్లాక్ అయిపోతుంది. రైట్. సో ఇలాంటివి కూడా వాళ్ళకి నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పింది, మీకు మేజర్ గా ఏం చేయక్కర్లేదు, మీ అన్నీ క్లియర్ అవుతుంది, ఆ స్టేర్ కేస్ క్లియర్ చేసేయండి, దాని కింద ఉన్న షూ ర్యాక్ తీసేయండి అని. అంటే అంత సింపుల్ అని అడిగారు. నేను అంత సింపులే, ఫస్ట్ నెగటివ్ ఎలిమెంట్ తీసేయండి. సింపుల్ గా చెప్తే కూడా ఎక్కదేమో కదా. రైట్. అరే ఈజీగా చెప్పేస్తుంది లేదేమో అనుకుంటారు. రైట్. ఫస్ట్ షూర్ కేస్ అంటే ఆ షూ ర్యాక్ తీసేయమన్నాను. దాని తర్వాత అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ పెట్టమన్నా. వాటర్ ఫౌంటైన్ తో కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది, లోన్స్ అన్ని క్లియర్ అవుతుంది ఆ షూ ర్యాక్ తీసేయడం వల్ల. ఇది చేసి చూడండి, ఆఫ్టర్ 2-3 months యూ లెట్ మీ నో అని కాల్ చేశాను. అదేంటండి గమ్మత్తుగా ప్రాబ్లమ్స్ అన్ని పోయాయి అని. సో ఇలాంటివి కూడా అవుతూ ఉంటుంది. సూపర్. ఇంకోటి మన హాస్పిటల్స్, లగ్జరీ షోరూమ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, హైఫై, వాటికి ఉన్న రెగ్యులర్ వాటికి సేమ్ ఉంటుందా, దీంట్లో ఏమైనా ప్లాన్ చేంజెస్ ఉంటాయా? ప్రతి దానికి వాస్తు ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్ అండి. సేమ్ అయినా అంటే మనం ఎక్కడ అప్లై చేస్తామో అది ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు సపోజ్ లగ్జరీ షోరూమ్ అన్నారు, లేకపోతే ఒక గోల్డ్ షోరూమ్, ఇవన్నీ లగ్జరీ అంటే శుక్రుడు, వీనస్ రిలేటెడ్. సో ఇలా నార్మల్గా మనం సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ మంచిది కాదంటాం, కానీ ఇలాంటి విచ్ ఇస్ రిలేటెడ్ టు షో బిజినెస్, అలాంటి వాటిల్లో మన సౌత్ ఈస్ట్ ఎంట్రన్స్ వస్తే చాలా మంచిది.